హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మణికంఠ రెడ్డి. అండ్ ఇవాళ వచ్చేసి ఎంజీ గ్లోస్టర్ ఒక మ్యాసివ్ సైజ్ ఎస్యూవీ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ కార్ని చూడగానే నాకు మంచిగా అంటే గుడ్ థింగ్స్ ఏమున్నాయి, బ్యాడ్ థింగ్స్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి. మీరు నా వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఈ స్లో మోషన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. స్టార్టింగ్ మనం ఈ కార్ ఇంజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కార్కి బానెట్ అనేది లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ని యూజ్ చేశారు. ఆ హైడ్రాలిక్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెయిట్ని ఎక్కువ పెద్దగా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ కార్ వచ్చేసి డీజిల్ వేరియంట్, 2 లీటర్స్ ట్విన్ టర్బో విత్ 4 సిలిండర్స్ వస్తుంది. ఒక్కొక్క సిలిండర్కి 4 వాల్స్తో వస్తుంది. అండ్ ఇది 1996 cc. ఈ కార్ యొక్క పవర్ వచ్చేసి 215 bhp, అంటే ఒక ఎస్యూవీకి కావాల్సినంత పవర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టార్క్ వచ్చేసి 480 న్యూటన్ మీటర్స్, అంటే ఎక్కువ అని చెప్పొచ్చు. మీరు ఫ్రంట్ నోటీస్ చేసినట్టయితే ఎంజీ లోగో కింద 360 degrees కెమెరా ప్లేస్ చేశాడు. ఇది ఫ్రంట్ సైడ్ 360 degrees కెమెరా, బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది. అండ్ దానిపైన వచ్చేసేమో ఎంజీ లోగో అనేది ఇచ్చాడు. ఫస్ట్ అయితే బానెట్ క్లోజ్ చేద్దాం మిగతా విషయాలు మాట్లాడడానికి. క్లోజ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంది, ఎందుకంటే హైడ్రాలిక్ సిస్టమ్ అనేది యూజ్ చేశాడు కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి, దానిపైన ఏమో డే లైట్ రన్నింగ్ ఎల్ఈడీస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది చూసారు కదా, అక్కడ బ్లింక్ అవుతుంది డే లైట్ రన్నింగ్ ఎల్ఈడీస్. కెమెరాలో అలాగే కనిపిస్తుంది వీడియోలో. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఇచ్చాడు. ఈ గ్లోస్టర్ యొక్క ఫ్రంట్ లుక్ చూసినట్టయితే ఈ కార్కి 3 లైన్ గ్రిల్డ్ విత్ క్రోమ్ ఫినిష్డ్తో ఇచ్చాడు, మధ్యలో ఎంజీ సింబల్ కూడా. సైడ్కి వచ్చి చూసినట్టయితే ఈ కార్ టైర్ సైజ్ వచ్చేసి 255/50 R19, అంటే 19 ఇంచ్ వీల్ టైర్ అనేది ఇచ్చాడు విత్ ఎల్లో వీల్స్ కూడా. 19 ఇంచ్ వీల్ టైర్ అంటే చాలా పెద్దదని చెప్పాలి వీల్ బేస్. ఆ ఎల్లో వీల్స్లో కూడా మధ్యలో ఎంజీ సింబల్ అనేది నీట్గా డిజైన్ చేశాడు, అదొకటి బాగుంది. ఇది బ్రిటిష్ కంపెనీ యొక్క ఇంజనీర్స్ని ఇండికేట్ చేస్తూ బ్రిట్ డైనమిక్ అనేది ఇక్కడ నోటీస్ చేశారు. ఈ హ్యాండిల్ బార్స్ వచ్చేసి ఫుల్లీ క్రోమ్ ఫినిష్డ్తో వచ్చాయి. సెన్సార్ బటన్ కూడా సేమ్ 4 కూడా హ్యాండిల్ బార్స్ క్రోమ్ ఫినిష్డ్తో వచ్చాయి. విండోస్ దగ్గర కూడా మనకి క్రోమ్ ఫినిష్డ్తోనే ఫైనల్ కట్ అనేది ఇచ్చాడు. బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా వచ్చింది, నీట్గా వచ్చింది డిజైన్ స్పాయిలర్ది. ఇక్కడ ఎంజీ లోగో కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అండ్ దాని కింద బ్యాక్ సైడ్ 360 degrees కెమెరా ఇచ్చాడు, మీకు కనిపిస్తుంది చూసారా, ఇది బ్యాక్ సైడ్ కెమెరా 360 degreesది. అండ్ క్రోమ్ లెటర్స్తో గ్లోస్టర్ అని మెన్షన్ చేశాడు, ఎందుకంటే ఈ కార్ నేమ్ వచ్చేసి ఎంజీ గ్లోస్టర్. అంతా బాగానే ఉంది, ప్రీమియంగా ఇచ్చాడు, కాకపోతే ప్లాస్టిక్ బ్లాక్ కలర్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. అండ్ ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి పార్కింగ్ సెన్సార్స్ గ్లోస్టర్ది. అండ్ దీని స్పేర్ వీల్ కింద ఇచ్చాడు, ఎందుకంటే ఎక్కడ స్పేస్ లేక. స్పేర్ వీల్ కూడా ఎల్లో వీల్లో ప్రొవైడ్ చేశాడు. ప్రీమియం కార్స్లో మాత్రమే ఎల్లో వీల్లో ప్రొవైడ్ చేశాడు, బట్ ఈ కార్లో కూడా ఎల్లో వీల్లో ప్రొవైడ్ చేశాడు. అండ్ ఎగ్జాస్ట్ పైప్స్ వచ్చేసి ఇక్కడ 2 హోల్స్తో ఫినిషింగ్ ఇచ్చాడు బయటికి, బట్ కింద మాత్రం ఎగ్జాస్ట్ పైప్ వచ్చేసి ఒకటే ఉంది. ఇవి 2 సైడ్స్ ఎగ్జాస్ట్ వచ్చినాయి, 2 సైడ్స్ ఎగ్జాస్ట్ కూడా ఒకటే పైప్తో వచ్చింది లోపల ఫినిషింగ్, బట్ అవుట్లెట్ మనకు కనిపించేది మాత్రం 2 పైప్స్తో ఫినిషింగ్ ఇచ్చాడు. కార్ లెఫ్ట్ సైడ్ 4 wheel ADAS అని మెన్షన్ చేశాడు. ADAS అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంటర్నెట్ ఇన్సైడ్. ప్రతి ఒక్క ఎంజీ కార్స్లో కూడా రైట్ సైడ్ ఇలాగే ఇంటర్నెట్ ఇన్సైడ్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ దిస్ కార్ హ్యాస్ a 75 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అండ్ అది కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు.
మీరు కెమెరాలో సైడ్ వ్యూ యాంగిల్‌లో చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తది. బట్ రియాలిటీలో చూస్తే మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఇట్ ఈస్ లాంగర్ దెన్ ఎ ఫోర్డ్ ఎండీవర్ అండ్ వైడర్ దెన్ ఎ టొయోటా ఫార్చునర్ అండ్ టాలర్ దెన్ ఎ BMW X7. యెస్, ఇట్ ఈస్ రియల్. ఇట్ ఈస్ టాలర్ దెన్ ఎ BMW X7. అండ్ మార్కెట్‌లో టొయోటా ఫార్చునర్‌కిని, ఫోర్డ్ ఎండీవర్‌కి ఈ కార్ కాంపిటీటర్ కూడాను. అండ్ ఈ కార్‌కి బోత్ సైడ్స్ కూడా ఫుట్ స్టెప్పర్ ప్రొవైడ్ చేశాడు. ఆఫ్‌కోర్స్ ఈ కార్ చాలా టాలర్ కాబట్టి మనం లోపలికెళ్ళాలంటే ఖచ్చితంగా దాన్ని క్లైంబ్ చేసే ఎళ్ళాలి. అప్పుడే ఈజీగా ఉంటుంది. సైడ్ వ్యూ మిర్రర్స్‌లో ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా ఒకటి కనిపిస్తుంది కదా! అండ్ ఇది వచ్చేసి ఎంజీ గ్లోస్టర్‌ది సింబల్ పడుతుంది. అది నైట్ పూటే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డోర్స్ దగ్గర కూడా ఒక క్రోమ్ ఫినిష్డ్‌ది డిజైన్ అనేది ఇచ్చాడు. మీకు కనిపిస్తుంది చూసారా ఇది. అండ్ దూరం నుంచి చూస్తే ఇలా ఉంది. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 కూడా బ్రిడ్జ్ డైనమిక్ అని ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఈ కార్‌లో ఒక చిన్న హిడెన్ మెకానిజం ఉంది. అది నేను మీకు చూపిస్తాను. అది దేనికంటే మనం వైల్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ఎనీ రోడ్స్ ఎయిర్ రొటేషన్ అనేది ఈజీగా అయ్యి ఇంజిన్ కూల్ అవ్వడానికి ఇది ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒక డిజైన్‌లో చాలా మంచిగా డిజైన్ చేశాడు ఇది. తెలిసి తెలియనట్టు. సర్క్యులర్ మోషన్‌లో రొటేషన్ అవుతూ మనకి ఎయిర్ అనేది ఇంజిన్ దగ్గరికి కానీ, వీల్ దగ్గరికి కానీ ఉంటుంది. అండ్ ఇది ఒక మ్యాసివ్ పానోరమిక్ సన్‌రూఫ్ కూడా దీనికి ఇచ్చాడు. చూసారా? ప్రతీదీ మ్యాసివ్‌గానే ఇచ్చాడు. నౌ గెట్ ఇన్సైడ్ ద కార్. లోపల చూస్తే చాలా ప్రీమియం లుక్ అనేది ఉంది. ప్రతి ఒక్క సీట్‌కి బ్రౌన్ కలర్ లెదర్ స్టిచ్చింగ్‌తో వచ్చింది. అది చాలా బాగుందనమాట. అంటే లుక్‌ని టోటల్ చేంజ్ చేసేసింది లోపల. మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవాలంటే మాత్రం ఈ సీట్‌ని కంపల్సరీ ఫోల్డ్ చేయాలి. ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా? అలా ఫోల్డ్ చేసి మనం క్లైంబ్ అవ్వాలి లోపలికి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఇందాక పొజిషన్లో ఉందో ఆ పొజిషన్‌కి తెచ్చేసేయచ్చు ఆ సీట్‌ని. లాస్ట్ సిట్టింగ్ అయితే చాలా వర్స్ట్‌గా ఉంది. థై సపోర్ట్ లేనే లేదు. అండ్ నా మోకాళ్ళు అయితే ఫ్రంట్ సీట్‌కి తగులుతూనే ఉన్నాయి. నేను 6 ఫీట్ హైటే. నాకు చాలా కంజెస్టెడ్‌గా అనిపించింది. అంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే సెకండ్ రోలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది. బ్యాక్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ కూడా ఏసీస్ విండోస్ దగ్గర ఇచ్చాడు. అండ్ ఇక్కడ 12 వాట్స్ సాకెట్ ఒకటి ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా ఏదైనా హోల్డ్ అంటే హుక్ చేయడానికి ఒకటి ఇచ్చాడు. కప్ హోల్డర్స్ కూడా 2 సైడ్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం యూఎస్బి సాకెట్ ఇచ్చాడు డైరెక్ట్. అండ్ ఇక్కడ కూడా హోల్డ్ చేసుకోవడానికి సేమ్ రైట్ సైడ్ ఏదైతే ఇచ్చాడో ఇది కూడా ఇచ్చాడు. అండ్ స్పీకర్స్ కూడా సేమ్ బోత్ సైడ్స్ కూడా ఉన్నాయి. సెకండ్ రో సిట్టింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను సెకండ్ రో సీట్స్కి వెళ్ళి నేను చెప్తాను ఎలా ఉందనేది. సెకండ్ రోలో కూర్చున్నప్పుడు అయితే కంపేరింగ్ టు థర్డ్ రో సెకండ్ రో చాలా కంఫర్ట్గా అనిపించింది. మోకాలు కూడా ఏం తగలకుండా అంటే ఎక్కువ కంఫర్ట్గా ఉంది. థై సపోర్ట్ కూడా థర్డ్ రోతో కంపేర్ చేస్తే చాలా బెటర్. సెకండ్ రోలో కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లు కూడా ఏసీస్ విండోస్ దగ్గర ఇచ్చాడు. అండ్ ఇదేమో హ్యాండిల్ మనం పట్టుకోవడానికి. అండ్ హ్యాండిల్ దగ్గర ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ అలాగే హ్యాండిల్ దగ్గర ఏదైనా లగేజ్ కానీ ఏమైనా హుక్ చేసుకోవడానికి ఒక హుక్ అనేది ఉంది. అండ్ మీరు సైడ్ అబ్జర్వ్ చేస్తే మంచి బ్రౌన్ కలర్ లెదర్ ఫినిషింగ్తో వచ్చింది. చాలా ప్రీమియం లుక్ అనేది ఇచ్చాడు దీనికి ఆ ఫినిషింగ్ వల్ల. అండ్ ఇదేమో పవర్ బటన్ విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అండ్ ఇది వన్స్ క్లిక్తో విండో అప్ కానీ డౌన్ కానీ అయిపోతుంది. ఇది కూడా మంచి ఫ్యూచర్ అని చెప్పాలి దీనికి. ఇక్కడ మీకు కనిపించే ప్రతి స్విచ్ కూడా బ్యాక్ సైడ్ ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి అంటే థర్డ్ రోకి సెకండ్ రోకి. అండ్ దాని కింద వచ్చేసేమో ఇక్కడ 12 వాట్స్ సాకెట్ ఒకటి ఇచ్చాడు. దాని కింద యూఎస్బి సాకెట్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ చాలా ఛార్జింగ్ పోర్ట్స్ అని ఈ కార్లో ప్రొవైడ్ చేశాడు. అండ్ సైడ్ సీట్స్ దగ్గర ఏమో కప్ హోల్డర్స్ ఇచ్చాడు 2. అండ్ ఇట్ సైడ్ సీట్కి వచ్చేసేమో ఫోన్స్ కానీ ఏమన్నా హోల్డ్ చేసుకోవడానికి చిన్న స్పేస్ అనేది ఇచ్చాడు. సేమ్ అక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అంతే. హ్యాండిల్స్ కింద పైన 2 సైడ్లు వచ్చింది పట్టుకోవడానికి. ఇక్కడ మీకు కనిపించే సీట్ బెల్ట్ని కూడా హైట్ చేసేసి ఉంటే కొంచెం నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ నీట్గా డిజైన్ చేసి ఇది ఒకటి కొంచెం వదిలేశాడు. ఫ్రంట్ సీట్స్ కూడా మంచి నీట్గా లెదర్తోనే ఫినిషింగ్ ఇచ్చాడు. ఇది ఎలక్ట్రిక్ సీట్సే. ఎలక్ట్రిక్ సీట్ అంటే చెప్తాను మీకు ఆగండి. ఫ్రంట్ 2 సీట్స్ ఎలక్ట్రిక్ సీట్స్ ఎందుకనంటే దీంట్లో చాలా స్విచ్చెస్ ఉంటాయి. దేనికంటే ఈ ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్. వెంటిలేటర్స్ అంటే ఇది కూల్ అవుతుంది ప్లస్ హీట్ కూడా అవుతుంది. ఇక్కడ చాలా స్విచ్చెస్ కనిపిస్తున్నాయి చూసారా? ముందుకి కానీ అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అనుకోవడానికి. అండ్ ఇంక్లైన్ అండ్ డిక్లైన్ చేసుకోవడానికి కానీ. అండ్ థై సపోర్ట్ది కింద సీట్
అప్ అండ్ డౌన్ ఈ రెండింటికి చేసుకోవడానికి కానీ చాలా స్విచ్చెస్ అనేది ఇచ్చాడు. నాకు ఈ కార్లో కూర్చున్న వెంటనే నాకు ఏదో హిల్ టాప్ మీద కూర్చున్నట్టు అనిపించింది, ఎందుకంటే చాలా హైట్ కాబట్టి. అండ్ ఈ కార్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ కూడా ఉన్నాయి. అవి మీకు ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూసారా, ఈ బటన్ దగ్గర చేంజ్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి మోడ్స్ ఉన్నాయంటే శాండ్ మోడ్, ఎకో మోడ్, స్టాండర్డ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అన్నీ ఒక 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ అనేది దీంట్లో ఇచ్చాడు. అండ్ ఇక్కడ గేర్ బాక్స్ కొంచెం వియర్డ్గా ఇచ్చాడు, ఎందుకంటే ఫస్ట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళకి ఇక్కడ గేర్ బాక్స్కి ఒక పక్కన స్విచ్ కనిపిస్తుంది చూసారా, అది ఉంటుందని మ్యాక్సిమం తెలియదు. మనం గేర్ చేంజ్ చేయాలంటే కంపల్సరీ ఆ సైడ్ బటన్ ప్రెస్ చేసి డౌన్ కానీ రివర్స్ కానీ చేయాలి, అంటే కొంచెం వియర్డ్గా ఇచ్చాడు అది. అండ్ మీరు డిస్ప్లే కూడా ఎంత మ్యాసివ్ సైజులో ఇచ్చాడో చూడండి, చిన్న గేమ్ ఇవ్వలేదు. ఆ డిస్ప్లేలో కామన్గా ఎయిర్ ప్రెషర్, సైడ్ డోర్ ఇండికేటర్, ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్ కన్జంప్షన్, హౌ మెనీ కిలోమీటర్స్ లెఫ్ట్ ఫ్యూయల్ ట్యాంక్, అంటే నార్మల్గా ఇచ్చే కార్లోనే ప్రీమియం కార్లో ఎలా ఇస్తాడో ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో ఇచ్చాడు. ఈ కార్లో టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వచ్చింది. ఇది టోటల్ టాప్ అండ్ కారు ఎంజీ గ్లోస్టర్లోనే విత్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వచ్చింది. అండ్ ఈ కార్కి సన్ రూఫ్ పెట్టుకోవడానికి డ్రైవర్ సీట్ పక్కన ఇచ్చాడు. యాక్చువల్గా అయితే ప్రతి ప్రీమియం కార్లో ఇక్కడే వస్తుంది మ్యాక్సిమం. అండ్ ఇక్కడ కూడా చాలా స్విచ్చెస్ కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే పానోరమిక్ సన్ రూఫ్ ఫస్ట్ లేయర్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి, అండ్ దాని పక్కన కూడా గ్లాస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి. బట్ దానిపైన 2 స్విచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది బూట్ స్పేస్ని ఓపెన్ చేయడానికి, అండ్ ఇది ఆబ్వియస్గా లైట్స్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవడానికి. ప్రతి ప్రీమియం కార్లో ఎలా అయితే ఆటో డిమ్యూషన్ ఇస్తాడో అలాగే దీనికి కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఎల్సీడీ కూడా చాలా మ్యాసివ్ సైజులో ఇచ్చాడు, పెద్దగా ఎన్ని ఇంచెస్ నాకు కూడా తెలియదు. అండ్ మీరు ఇక్కడ గేర్ పక్కన చూసినట్టయితే ఆటో పార్కింగ్, హిల్ క్లైంబ్, ఆఫ్ రోడ్ మోడ్, 4 వీల్ డ్రైవ్, అలా కొన్ని మోడ్స్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇక్కడ 12 వాట్ సాకెట్ ఒకటి వచ్చింది అండ్ యూఎస్బి పోర్ట్ ఒకటి వచ్చింది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే నాకు ఈ కార్లోను ఓన్లీ డ్రైవర్ సీట్కి మాత్రమే వెంటిలేటర్ సీట్స్ కోల్డ్ ప్లస్ హాట్ వచ్చింది, బట్ ప్యాసింజర్ సీట్కి మాత్రం ఓన్లీ హీట్ అనేది ప్రొవైడ్ చేశాడు, కూల్ అనేది ఇవ్వలేదు. అండ్ ఈ గ్లోస్టర్ కార్లో చాలా స్విచ్చెస్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండిల్లో ఎన్ని కనిపిస్తున్నాయి చూసారా. అండ్ ఇవేమో షిఫ్ట్ పెటల్స్, అండ్ ఇవి క్రూజ్ కంట్రోల్ స్విచ్చెస్, ఇవేమో మీడియా కంట్రోల్ మ్యూజిక్వి. అండ్ ఇక్కడ 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఓడియో మీటర్లో ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి వాయిస్ కమాండ్, చూపిస్తాను చూడండి. I'm listening. Hey MG, Yes. can you please open the panoramic sunroof? Hello MG, Hi, how can I help? please close the panoramic sunroof. యా, చూసారు కదా మీరు, అలా దీంట్లో వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక డాట్ సింబల్ కనిపిస్తుంది కదా, అదేంటంటే డైరెక్ట్ ఎంజీ కస్టమర్ కేర్కి కాల్ వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళకి మనం ఏం డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం, ఫ్యూచర్ వీడియోలో ఎప్పుడైనా సరదాగా ఒక చిన్న 2-3 మినిట్స్ వీడియో చేస్తాం దాని గురించి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను 360 డిగ్రీస్ కెమెరా చూపిస్తాను, చూద్దాం. ఈ కార్లో 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ 3D వ్యూ. దిస్ ఈజ్ a 3D వ్యూ. దీంట్లో టచ్ అనేది అంత ఎఫెక్టివ్గా అయితే నాకు వర్క్ చేస్తున్నట్టు అనిపించట్లేదు, బట్ ఓకే, అంత రెస్పాన్సివ్ కాకపోయినా పర్లేదు. దీంట్లో చాలా ఉంటాయి, లైక్ హెడ్ ల్యాంప్, లాక్ సిస్టమ్, రేర్ వ్యూ మిర్రర్స్ సైడ్ సెట్టింగ్స్, అండ్ సన్ రూఫ్ సెట్టింగ్స్, అండ్ అంబులెన్స్ లైట్.
మీకు ఒకటి చూపిస్తాను. యాంబియన్స్ లైట్లో ఇందులో ఎన్నున్నాయి మీరు చూడాలనుకుంటున్నారా? యాంబియన్స్ లైట్లో దగ్గర ఇటు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో? డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లోనూ. అండ్ ఇక్కడ మీకు ఒక హిడెన్ స్విచ్ అనేది ఒకటి కనిపిస్తుందా? ఇది టోటల్గా హోమ్ బటన్స్కి వచ్చేయడానికి, లైక్ దిస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఆఫ్ అండ్ ఆన్ స్విచ్ వస్తుంది, కిల్ స్విచ్. అండ్ ఇది వచ్చేసి సైడ్ ఇండికేటర్స్కి, అండ్ ఇదేమో హెడ్ ల్యాంప్స్కి. అండ్ ఇది లైట్ సెట్టింగ్స్ చేసుకోవడానికి అనుకుంటా. ఇది లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ రైట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క దానికి కూడా లెదర్ ఫినిషింగ్ అనేది చాలా ప్రీమియంగా ఇచ్చాడు. ఇక్కడ కానీ స్టిచెస్ కానీ ప్రతి ఒక్కటి దీనికి ఒక లెదర్ ఫినిషింగ్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక లెదర్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ చూస్తే ఇవి నార్మల్గా విండోస్, పవర్ విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, చిల్డ్రన్స్ది అన్లాక్ అండ్ లాక్ చేయడానికి, ఇది కార్ని లాక్ అండ్ అన్లాక్ చేయడానికి, ఇది విండోస్ని చిల్డ్రన్స్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు అన్లాక్ అండ్ ఆఫ్ చేయడానికి. అండ్ ఇక్కడేమో ఇంజన్ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి, అండ్ ఇదొక సిగరెట్ యాష్ని స్టోర్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చాడు. ఇది ఆటో ట్రాన్స్మిషన్ కాబట్టి 2 పెడల్సే ఉంటాయి, ఒకటి బ్రేక్ అండ్ ఇంకోటి యాక్సిలరేషన్. నేను ప్రీమియం కార్స్లో చాలా చూశాను, వాటి బ్రేక్ పెడల్ ఎలా ఉంటుందంటే కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ ఇందులో మాత్రం చాలా చిన్నగా ఇచ్చాడు. నేను ఈ కార్ యొక్క సస్పెన్షన్ ఫీల్ అవుదామని చెప్పి డ్రైవర్ని తీసుకుని రోడ్ మీదకి వచ్చాను. ఇది బంపీ రోడ్లో కూడా చాలా స్మూత్గా ఉంది. అఫ్కోర్స్ స్మూత్గా ఉండాలి, ఎందుకంటే ఇది ఎస్యూవీ కాబట్టి. అలాగే ఉంది కూడా. అండ్ దీన్ని మోడ్స్ కూడా నేను చేంజ్ చేసి మా డ్రైవర్ తోలుతున్నప్పుడు పవర్ అయితే ఏదైతే ఉంటుందో అది రీజనరేట్ అయ్యి చాలా స్పీడ్గా కానీ అర్థమవుతుంది అనమాట. యాజ్ ఎ పిలియన్గా కూర్చున్నా కూడా యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫోర్స్ అనేది అర్థమవుతుంది.